ఇప్పటికే ఒక రకమైన విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో అదే సందర్భంలో నేతలు కూడా దానికి సంబంధించి వాగ్దాటిని నిన్న చేశారు. బట్ ఇవాళ ఓవరాల్గా చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ కానివ్వండి, అలాగే బీజేపీ కానివ్వండి, ఆ బడ్జెట్ని చాలా చిన్నగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్లియర్గా చెప్తోంది, అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసేలాగా, మేలు జరిగేలాగా, గత 10 సంవత్సరాల్లో జరిగిన తప్పులను సరిదిద్దేలాగా ఈ ప్రయత్నం జరుగుతుంది. అందులో ముఖ్యంగా కొద్దిమందికి పెద్దపీట వేశామనే విధంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా అదే విషయంపై ఇవాళ అసలు రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంది, రాష్ట్ర బడ్జెట్ వల్ల ప్రజల్లో ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటిని రీచ్ అయ్యారు లేదు, అంతేకాకుండా సూపర్ 6 ఏదైతే ఇప్పటికే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి కేటాయింపులు ఏమాత్రం ఉన్నాయనే విషయంపై కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ శేషు గారు, విశ్లేషకులు. అలాగే మనతో పాటు కైలాస్ నేత జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేత కిషోర్ గౌడ్, అలాగే బీజేపీ నుంచి రామరెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ది డిబేట్. మొదటగా శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే నిన్నటిదాకా రాష్ట్రానికి ఏమొచ్చింది అన్న డిస్కషన్ జరిగిన తర్వాత ఇవాళ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కేటాయింపులు కానివ్వండి వాటి మీద డిస్కషన్ చేసే లోపే ఇవాళ ఇది వచ్చిన నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు, అసలు బడ్జెట్ ఎలా ఉందంటారు ఇవాళ? ఎందుకంటే మనం ముందుగా చూస్తున్నాం ఏదైతే సంక్షేమం అభివృద్ధి అనే దాని మీద చాలా ఫోకస్ చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా చూస్తే సూపర్ 6 అనేది వాళ్ళ అధికారంలోకి తీసుకురావడానికి కీలకమైన పరిణామంగా మనం చూసినప్పుడు ఆ సూపర్ 6కి సంబంధించిన కేటాయింపులు కానివ్వండి, అక్కడున్న తప్పప్పులు కానివ్వండి, మీరు ఎలా చూస్తారు ఓవరాల్గా బడ్జెట్ని? అందరికి నమస్కారం. బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడే బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, బడ్జెట్ అంటే అంకెల సమాహారం కాదు, అది విలువలు ఆశల వ్యక్తీకరణ అని చెప్పారు. తర్వాత రెండో మాట ఏం చెప్పారంటే, వాస్తవ ప్రణాళిక బడ్జెట్ ఇది అని చెప్పారు. ఎందుకు వాస్తవ ప్రణాళిక బడ్జెట్ అని చెప్పారంటే, మీరు గతంలో బడ్జెట్లకు ఈ బడ్జెట్లకు తేడా ఉంది, మేము వాస్తవ అంకెల ఆధారంగా, వాస్తవ విషయాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, 2024-25 బడ్జెట్, 2023-24 బడ్జెట్, ఈ 2 బడ్జెట్ల గనక మీరు తేడా గనక చూస్తే మనకు స్పష్టత ఏమొస్తుందంటే, 2023-24 బడ్జెట్ 2,90,000 కోట్ల రూపాయలతో పెట్టిన బడ్జెట్. ఇప్పుడు 2024-25 బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి బడ్జెట్. అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల తేడా మాత్రమే మనం చూడాల్సినటువంటిది. కానీ గతంలోనైతే వేల కోట్ల తేడా మనకి కనపడేది. కాబట్టి బట్టి విక్రమార్క గారు ఆ పదాలు వాడినట్టుగా నాకు అనిపిస్తుంది. అది వాస్తవ ప్రణాళిక బడ్జెట్ అనేటటువంటి పదాలు వాడినట్టుగా తెలుస్తుంది. అంటే బడ్జెట్ అవుట్లే పెరగలేదు కదా, ఒక సంవత్సరం తర్వాత కూడా బడ్జెట్ అవుట్లే పెరగలే. గతంలోనైతే 2,59,000 కోట్ల నుంచి 2,90,000 కోట్లకి ఏకాఏకిన పెరిగింది. కాబట్టి ఈసారి అట్లా పెరగలేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, బడ్జెట్ ఎట్లుంది అని అంటే, కాంగ్రెస్ కళ్ళతో చూస్తే బాగుంటుంది, బీఆర్ఎస్ కళ్ళతో చూస్తే బాగోదు, బీజేపీ కళ్ళతో చూస్తే లోపాలు ఉంటాయి. ఇవి స్థూలంగా మనం చెప్పేటటువంటి అంశాలు. అయితే మొత్తంగా మనం చూస్తే మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే, లోక్సభ ఎన్నికలకు ముందు పెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో, ఇదే బట్టి విక్రమార్క గారు పెట్టినటువంటి బడ్జెట్ లో వాళ్ళు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి 6 గ్యారంటీస్ కి 53,000 కోట్లు పెట్టారు. స్పష్టంగా చెప్పారు. ఆ బడ్జెట్ లో 53,000 కోట్లు పెట్టారు. గ్రామీణాభివృద్ధికి 40,000 కోట్లు పెట్టారు. ఈ 2 సెక్టార్స్ కే 93,000 కోట్ల రూపాయల బడ్జెట్ అటెన్షన్ వచ్చింది. కానీ ఈ బడ్జెట్ కి వచ్చేసరికి ఈ 2 అంశాలకు ప్రాధాన్యత తగ్గినట్లుగా మనకు కనపడుతుంది. మీరు అటు గ్రామీణాభివృద్ధికి 40,000 కోట్ల నుంచి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే 29,000 కోట్లకు తీసుకొచ్చారు. అంటే దాదాపు 19 అంత అవుట్లే తగ్గించినట్టుగా మనకు కనపడింది. ఇది ఒకటైతే. రెండోది, 6 గ్యారంటీలకు స్పష్టంగా మీరు ఎంతెంత అనేది చెప్పలేదు. గ్యాస్ సబ్సిడీకి చెప్పారు, అక్కడక్కడ కొన్ని పథకాలకి చెప్పారు తప్ప స్పష్టంగా మొత్తం ఓవరాల్ గా 6 గ్యారంటీలకి మేము ఎంత బడ్జెట్ ఇస్తామో చెప్పలేదు. ఇది ఈ బడ్జెట్ లో మనకు కనపడుతున్న లోపం. ఇక ఓవరాల్ గా ఏంటి అని అంటే, బడ్జెట్ మొత్తం అటెన్షన్ క్రియేట్ చేసింది వ్యవసాయ రంగం అండి. వ్యవసాయ రంగానికి ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టలేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో ఒక వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయించినటువంటి దాఖలు లేవు. ఈ బడ్జెట్ లో అయితే చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపు 72,659 కోట్ల రూపాయలను ఒక వ్యవసాయ రంగానికి ఇచ్చారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చారు, చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశంగా కనపడుతుంది. తర్వాత
మనకి ట్రస్ట్ ఏరియాస్ ఉంటాయండి. ట్రస్ట్ ఏరియాస్ ఏంటంటే మొత్తం ఒక 6 ఏరియాస్ ని మనం ట్రస్ట్ గా చూస్తే ఈ 6 ఏరియాస్ లో వ్యవసాయ రంగము, నీటిపారుదల రంగము, గ్రామీణ పంచాయతీ అభివృద్ధి రంగము, సంక్షేమ రంగం, ఈ 4 ఒకటి. రెండోది విద్యా రంగము, ఆరోగ్య రంగం, ఈ 2 ఒకటి. ఈ మొత్తం ఈ 6 ట్రస్ట్ ఏరియాస్ కి బడ్జెట్ లో మంచి ప్రాధాన్యత ఇచ్చారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ముఖ్యంగా 3 రంగాలకు కలిపి 1,25,000 కోట్లు ఇచ్చారండి. అది ఆ 3 రంగాలు ఒకదానికొకటి ప్రోత్సహించుకునేటటువంటి రంగాలు. 1,25,000 కోట్ల అటెన్షన్ తీసుకుంది 3 రంగాలు. ఒకటి వ్యవసాయము, రెండోది దానికి కనెక్టివిటీ నీటిపారుదల, దానికి మూడోది కనెక్టివిటీ పిఆర్ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలు. ఈ 3 శాఖలకు బడ్జెట్ లో ఇచ్చినటువంటి ప్రాధాన్యత 1,25,000 కోట్ల రూపాయల ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత ఈ బడ్జెట్ లో వ్యవసాయం తర్వాత అత్యధికంగా అటెన్షన్ పొందింది సంక్షేమ రంగం. సంక్షేమ గారికి వెళ్లే ముందు ఒకసారి మిగిలిన గెస్టులు మాట్లాడేసి, ఎందుకంటే సంక్షేమ పథకాలకు సంబంధించి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా కేటాయింపులు అది స్పెసిఫిక్ గా లేదు, దాంట్లో క్లారిటీ లేదు అన్నది ఇప్పటికే విపక్షాలు